ఒంగోలులో పొగాకు బోర్డు సమావేశం జరిగింది. ఈ ఏడాది పొగాకు ధర రైతులకు గిట్టుబాటు కాని నేపథ్యంలో ఇటు రైతులు అటు వ్యాపారులతో బోర్డు చర్చించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచారు. లైసెన్సు పొందిన వ్యాపారులు, ఎగుమతిదారులతో బోర్డు అధికారులు నిరంతరం మాట్లాడి వేలంలో ఎక్కువ మంది పాల్గొనేటట్లు చూడాలని, ధరలో పోటీ ఎక్కువగా ఉండేటట్లు పర్యవేక్షించాలని మంత్రులు కోరారు. నోబీడ్లు లేకుండా చూడాల్సిన బాధ్యత బోర్డు అధికారులదేనని పేర్కొన్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావడం వల్ల కొనుగోలు ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది, రైతులకు కూడా లాభం ఉంది. ఈ సంవత్సరం వచ్చేతలకి పంట దిగుబడి పెరగటం కానీ, ఖర్చు పెరగటం, పంట దిగుబడి పెరగటం, అదేవిధంగా ఎక్సెస్ పొగాకు ఉండటం వల్ల 160-170 మిలియన్ పొగాకు రావాల్సింది 240 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా మన దేశంలో కాకుండా పక్కనున్న బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దత ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ, అదేవిధంగా బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ 15 రోజులు పట్టిద్ది పొగాకు ఆర్డర్లు రావడానికి అని చెప్పి రైతులు బయర్లు చెప్పారు. వాళ్ళు కూడా ఈ 15-20 రోజులు మార్కెట్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపోకుండా హై గ్రేడ్ పొగాకుతో పాటు మీడియం గ్రేడు, లో గ్రేడ్ పొగాకు కూడా అసలు వదిలిపెట్టకుండా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి. అదేవిధంగా రేటు కూడా పడిపోకుండా, ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది. ఈ సంవత్సరం కౌలు ఖర్చులు కానీ, పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్నీ బాగా భారీగా పెరిగిపోయినాయి. కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా చేయాలనేదే మీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు కన్నా ఈ సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ రైతులకు ఎక్కువగా 5 లక్షల వరకు బ్యాన్ పెరగడం జరిగింది. మార్కెట్ కొంచెం రేట్లు తక్కువగా ఉండేటటువంటి ఆందోళన వల్ల తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈ ఒడిదొడుగుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గినటువంటి వాస్తవం అని చెప్పేసి బోర్డు అధికారులు ట్రేడర్స్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకి ట్రేడర్స్కి ఉన్న అనుబంధం ప్రకారం దృష్ట్యా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఒక్క పొగాకు 1 కేజీ కూడా అమ్ముడుపోని పరిస్థితి లేదు. వీ డెఫినెట్లీ టేక్ కేర్ దిస్. మొత్తం కూడా ప్రతి ఆకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 80 మిలియన్ల పొగాకు అదనంగా పండింది. ప్రతి చివరి ఆకు వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము.